ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఈ వీడియోలో వచ్చేసరికి యూట్యూబ్ వాడు మ్యూజిక్ వాడుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాడు. ఏది సినిమా పాటలు అవన్నీ కూడా యూజ్ దిస్ సౌండ్ అనే ఆప్షన్ గానీ, లేపోతే ఎవరిదైనా ఒక వీడియో రీల్ కనిపిస్తది గదా! అంటే ఐ మీన్ షార్ట్ వీడియో కనిపిస్తది గదా! షార్ట్ వీడియో వాళ్ళ ఏదైతే మ్యూజిక్ వాడారో అది బాటమ్‌లో కనిపిస్తది. దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని మనం రీక్రియేట్ చేయొచ్చు. లేదా వాళ్ళ యూజ్ చేసిన ఏదైతే సాంగ్ ఉందో దాన్ని వాడుకోవడానికి యూట్యూబ్ వాడే ఆప్షన్ ఇచ్చాడు. చాలామంది ఏమంటున్నారంటే, "అన్న ఇది వాడొద్దని మీరు చెప్తున్నారు. యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షనే గదన్నా! ఒకవేళ ఇది ప్రాబ్లమ్ అయితే యూట్యూబ్ వాడు ఎందుకు ఇస్తాడు?" అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఎట్లా నాకర్థం కాల. మ్యూజిక్స్ వాడమని అంటే వాడాలని మీకెట్లా అనిపించిందండి? ఇంతకుముందు అదే యూట్యూబ్‌లో చాలా మంది పెడుతుండ్రు బ్రదర్. అవును. అట్లనే కంటిన్యూ చేసిన ఇగ నేను. అంటే తెలవదు కదా నాకు ఛానల్ గురించి అంతా. అంటే అందరూ పెడుతున్నారు గదా! వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ రాదు. మనం గూడా పెట్టుకోవచ్చని వాడేశారు. అంతేనా? ఆ! అట్లా అని వాడాను. వాడు ఇచ్చిన ఆప్షన్ అనే సంగతి పక్కన పెడితే, ఆ మ్యూజిక్స్ వాడితే మన ఛానల్‌కి ఏమవుతది? ఓకేనా? అండ్ అట్లాగే అయి వాడొచ్చా? లేదా? ఇవన్నీ గూడా మీకు వీడియోలో ఈ ఛానల్ మీకు ఎగ్జాంపుల్ చూపిచ్చి చెప్తాను. వాళ్ళ ఛానల్‌లో ఏం గాలేదు గదా! మేము వాడతామనంటే, వాళ్ళ ఛానల్ లోపల ఏం జరుగుతుందో గూడా మీకు ఆ ఎగ్జాంపుల్ ఛానల్ చూపిస్తా. ఓకేనా? వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే, చాలామంది ఈ మ్యూజిక్స్ వాడొచ్చా? లేదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు గదా! అలాంటి వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియో రికమెండ్ చేస్తది. ఓకేనా? దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ ఛానల్‌ని కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీకు ఒక ఛానల్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈ ఛానల్‌లో నేను మొత్తం ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఏ మ్యూజిక్ వాడారు. ఆ మ్యూజిక్ వాడితే వీళ్ళ ఛానల్ ఏమైంది. ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి చూడండి. చాలామంది ఏమంటారంటే మ్యూజిక్స్ వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మరి అది వాడితే ప్రాబ్లం అయితే యూట్యూబ్ వాడు ఇవ్వడు కదా ఆప్షన్ అని అంటున్నారు. ఇక చూడండి ఒకసారి, పాపం వీళ్ళు తెలియక వాడేశారు. మ్యూజిక్ వాడటం వల్ల ఇక్కడ చూడండి, యువర్ వీడియో ఈజ్ బ్లాక్డ్ ఇన్ సమ్ ఏరియాస్. వీడియో బ్లాక్ చేశారు, చూసారా? ఇదిగో ఇక్కడ చూడండి, టైటిల్ వచ్చేసి #బ్లాగ్ బ్లాక్డ్ ఇన్ సమ్ కేసెస్ డ్యూ టు వన్ ఆర్ మోర్ కాపీరైట్ క్లైమ్స్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది కాపీరైట్ స్ట్రైక్ కాదు కాబట్టి డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్ అంటున్నారు. కానీ కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ ఉంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే రోజుకి మేము ఒక 20 ఛానల్స్ 30 ఛానల్స్ దాకా తీసుకొని చెక్ చేస్తూ ఉంటాం. అలాగా ఒక చెకింగ్ పర్పస్ వచ్చిన ఛానల్ ఈ ఛానల్ కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి, వ్యూ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఏమవుతుంది వీడియోకి అని అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ చూడండి వాట్ హ్యాపెండ్ అంటే, దెర్ ఆర్ లిమిటేషన్స్ ఇన్ యువర్ వీడియో, యువర్ ఛానల్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఛానల్ ఎఫెక్ట్ కాదు, కానీ వీడియోకి లిమిటేషన్ పడుతుంది అని చెప్తున్నారు. అసలు వీళ్ళు అసలు ఎలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లా. ఏ ప్రాబ్లం లేనప్పుడు వీడియోకి లిమిటేషన్ ఎందుకు పెట్టారు వీళ్ళు? అట్లా యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదండి. ఓకేనా? ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు. ఈ బాధ మీరు పడకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కంటెంట్ యూజ్డ్ అని చెప్పేసి ఓ పిల్ల సుబానల్లా అనే సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ యూజ్ చేశారు. టైప్ ఆఫ్ కంటెంట్ ఆడియో యూజ్ చేశారు. డీటెయిల్స్లోకి వెళ్తే మొత్తం ఎన్ని సెకండ్స్ యూజ్ చేశారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి, 17 సెకండ్స్ యూజ్ చేశారు. అర్థమవుతుందా? సాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని సెకండ్స్ వాడారు అనేది చూపిస్తున్నారు. 18 సెకండ్ల వీడియోలో 17 సెకండ్స్ ఈ సాంగ్ యూజ్ చేశారు వీళ్ళు. అర్థమవుతుందా? ఎవరో చెప్పారు, ఏదో చేశారు అని చెప్పేసి కాదండి. ఇప్పుడు పాపం వీళ్ళు ఎవరో చెప్తే తెలియక వాడేశారు, లేదా వాళ్ళందరూ వాడుతున్నారు కదా అని నేను వాడుతున్నానని ఈమె వాడేశారు. ఓకేనా? వాళ్ళందరూ వాడుతున్నారు, నేను వాడితే తప్పేంటి అని చెప్పి ఈమె అనుకొని వాడేశారు. ఇట్లా వాడటం వల్ల క్లైమ్ వచ్చింది. ఇప్పుడు ఈమె ఛానల్ లోపల క్లైమ్ ఉందనే సంగతి ఛానల్ మేము లాగిన్ తీసుకొని చెకింగ్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలిసిందండి. కానీ మీ అందరికి తెలియదు కదా. బయట జనం ఏమనుకుంటారంటే, ఈమె కూడా వాడుతుంది కదా, ఈమెకి ఏం ప్రాబ్లం లేదని మీరు అనుకుంటారు. కానీ ఈమెకు ప్రాబ్లం ఉందా లేదు చూడండి ఛానల్లో. ఇక్కడ చూడండి, విజిబిలిటీ దగ్గర రిస్ట్రిక్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళు వాడారు, వీళ్ళు వాడారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. కొంతమంది యూట్యూబ్లో అప్డేట్స్ లేకపోయినా వ్యూస్ రావడం కోసం ఇదిగో ఇది ఎలా వాడాలో నేను చెప్తారా అండి, ఇదిగో ఇక్కడ యూట్యూబ్లో మానిటైజేషన్ పరంగా ఇది వచ్చింది అది వచ్చింది ఏదో చెప్తూ ఉంటారండి. మాలాంటి కంటెంట్ చేసే క్రియేటర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పారని మీరు వాడకండి ఎప్పుడు గుడ్డిగా కూడా. నేను ఇప్పుడు ఏదైనా అప్డేట్ కరెక్ట్గా వస్తే దాన్ని చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటమే నా పని అండి.
అర్థమవుతుందా? సో ఎవరో చెప్పారు మ్యూజిక్స్ వాడుకోవచ్చు అని చెప్పేసి మీరు చాలామంది అనుకుంటారు కదా, యూట్యూబ్ వాడే ఇచ్చాడు ఆప్షన్, దాన్ని వాడితే తప్పేంటి అని అంటారు. మరి యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షన్ వీళ్ళు వాడారు, మరి క్లైమ్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ? కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ ఉంటే మానిటేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, తెలుసా మీకు ఆ సంగతి? సో పర్టికులర్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఇంకా తెలియక పాపం ఎవరో చేస్తున్నారు, ఎవరో చెప్పారని చెప్పేసి వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి చేస్తున్నానండి. ఇక్కడ వీడియో ఇక్కడ చూడండి, నార్మల్ వీడియోస్లో కూడా కాపీరైట్ ఇష్యూస్ వచ్చినాయి, అర్థమవుతుందా? కాపీరైట్ క్లైమ్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ షార్ట్ వీడియోస్లోకి వెళ్తే షార్ట్ వీడియోస్లో కూడా కాపీరైట్ అనే ఆప్షన్ మీద కొడితే చూడండి, ఇక చూడండి షార్ట్స్ పాలసీ, కాపీరైట్ వచ్చినవి ఇవన్నీ, కాపీరైట్ క్లైమ్స్ ఇవి, అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, కాపీరైట్ అనే ఫిల్టర్ తీసేస్తే మళ్ళీ నార్మల్ వీడియోస్ అన్నీ వస్తాయి, అన్ని వీడియోస్ వచ్చినాయి చూసారా? సో ఇప్పుడు మళ్ళీ కాపీరైట్ అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే ఏ వీడియోస్కి అయితే కాపీరైట్ ఇష్యూ ఉందో, ఓకేనా, కాపీరైట్ క్లైమ్స్ వచ్చినాయో ఆ వీడియోస్ అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. దగ్గర ఇక్కడ ఎన్ని వీడియోస్ కండి? 104 వీడియోస్కి కాపీరైట్ క్లైమ్ వచ్చింది. 104 వీడియోస్ అంటే మామూలు విషయమా? వీళ్ళ ఛానల్కి మానిటేషన్ పాసిబిలిటీస్ తక్కువ అండి, చాలా తక్కువ ఉన్నాయి. సో చెప్తాను వీళ్ళకి, కాకపోతే ఏంటంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి, ఓకేనా? సో చూశారు కదా, సో యూజ్ చేస్తే క్లైమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, కాపీరైట్ క్లైమ్స్ ఎక్కువ ఉంటే మానిటైజేషన్ అవ్వదు, ఓకేనా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, సో మీలాగా అప్డేట్స్ చెప్పే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు అని చెప్పేసి అసలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే వాడమని చెప్పాను అనుకోండి, మీ ఛానల్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు నన్ను అడుగుతారు, నేను మీ కామెంట్ బ్లాక్ చేస్తాను, లేకపోతే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వను. మీరు ఎవరిని అడుగుతారు? అన్న మీరు చెప్పారని నేను వాడాను కదా, మరి నా ఛానల్లో ఈ ప్రాబ్లం వచ్చిందని అంటే నాకు సంబంధం లేదని వదిలేస్తాను చేతులు, అర్థమవుతుందా? ఎవరైనా ఇలాగే చేస్తారండి. సో నేను వాడొద్దని చెప్తున్నా. ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్తాను, ఏంటంటే ఇప్పుడు ఈ మ్యూజిక్స్ మీతో వాడకుండా చేస్తే యూట్యూబ్ వాడు నాకేం రివార్డ్ ఇవ్వడు కదా. యూట్యూబ్ వాడు భలే చేసేవారు అబ్బాయి, చాలా ఛానల్స్ని కాపాడావు, ఇదిగో చూడు నీకు ఒక 500 సబ్స్క్రైబర్స్ని పెంచుతా, లేకపోతే ఒక $500 ఇస్తా అని చెప్పేసి వాడు ఏం చేయడు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా నాకేం ఇవ్వరు కదా, కానీ నాకున్న ఆలోచన ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ రాంగ్ ట్రాక్ పడుతూ ఉన్నారు, ఓకేనా? సో మన కమ్యూనిటీని మనమే బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో బాధ్యతగా నేను మీకు చెప్తున్నాను, అంతేనండి, ఓకేనా? ఇందులో మీకు మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. సో లేదు నాకు ఎందుకో నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని అనుకుంటే మీ ఇష్టం, మీరు వాడండి. సో ఇప్పుడు నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది, సో నన్ను నమ్మే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆగిపోతారు, మ్యూజిక్స్ వాడి చేయటం ఆపేస్తారు, ఓకేనా? వాళ్ళ సొంత వీడియోస్ చేసుకుంటారు. ఇక ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అని మీకు అనిపిస్తే మీరు మ్యూజిక్స్ వాడండి, మీకు కూడా ఇలాగే కాపీరైట్ అనే ఇష్యూ వచ్చి మానిటేషన్ అప్లై చేస్తే రిజెక్ట్ అయిపోయి రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు నమ్మండి, ఆ రోజు మధు అనే అతను చెప్పింది కరెక్టరా బాబు, మనమే అనవసరంగా అతన్ని నమ్మలేదు అని చెప్పేసి ఆ రోజు రియలైజ్ అయ్యి ఆ రోజు నా ఛానల్ ఫాలో అవ్వండి. సో మేము రెగ్యులర్గా 20-30 ఛానల్స్ డైలీ చూస్తూ ఉంటామండి, రోజుకి 20-30 ఛానల్స్ వస్తాయి. సో వీళ్ళ ఛానల్స్లో వీళ్ళు పడే బాధ, వీళ్ళ ఏడుపు, ఇవన్నీ నేను వింటూ ఉన్నాను కాబట్టి వీళ్ళు పడే బాధ మీరు పడకూడదు అని చెప్పి నేను చెప్పటమే కానీ, సో ఇది చెప్తే నాకేం రాదు కదా, ఓకేనా? మిమ్మల్ని కాపాడితే నాకేం రాదు, కాకపోతే తెలుగు కమ్యూనిటీ, సో వీళ్ళు రాంగ్ ట్రాక్ పట్టకూడదు అనేదే నా మెయిన్ ఇంటెన్షన్, అది. సో అది నేను చెప్పదలుచుకుంది అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో మాట్లాడొచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, యాప్ నేమ్ ప్లస్ నా ఐడి కనిపిస్తుంది చూడండి. అవసరం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మాత్రమే కాల్ చేయండి, లేకపోతే అవసరం లేదు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. మేక్ షూర్ ఫాలో అవ్వండి ఫస్ట్, ఎందుకంటే మీరు ఫాలో అయితే ఏంటంటే ఫాలోవర్స్ నుంచి వెళ్ళి మీకు రిప్లై ఇవ్వడానికి నాకు ఈజీ అవుతుంది, కాబట్టి మీకు కొంచెం రిప్లై కూడా దొరకడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఓకేనా? సో వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.